గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు రాజశేఖర్ గారు. ఆయన చీఫ్ ఇంజనీర్ ఇన్ ఆయిల్ ట్యాంకర్. ఆయన ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి అత్యంత సమీపంగా ఉన్నారు. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా వాళ్ళ షిప్ అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మార్చి 1 నుంచి ఇప్పుడు వరకు అంటే చూడండి ఎన్ని రోజులు అవుతుందో. సో ఇంకా ఎప్పుడు ఆ సంధిని దాటుకుంటూ బయటకు రావాలని చెప్పి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన దానికి సమీపంలో ఉన్నారు కాబట్టి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. 15 years నుంచి షిప్పింగ్ లో ఉన్నాను. మెర్చంట్ నేవీ షిప్స్ లో ఆల్మోస్ట్ ప్రతి షిప్ ఆయిల్ ట్యాంకర్ లోనే చేశాను. ప్రతిసారి అంత నార్మల్ గానే జరిగేది. ఈసారి మాత్రం అనుకోకుండా ఇరుక్కుపోయాం అనమాట. అంటే మనకు తెలియని, మనకి రిలేటెడ్ లేని ఒక జియో పాలిటిక్స్ గేమ్ లో అమాయకులైన మెర్చంట్ నేవీ ఇంజనీర్స్, ఆఫీసర్స్, క్రూ వీళ్ళందరూ ఇరుక్కుపోయారు. నా ఒక్క షిప్ అనే కాదు, మన ఇండియాకి సంబంధించిన చాలా షిప్స్, అంటే ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్, ఇండియన్ ఓనర్స్ ఉన్న షిప్స్ అనే కాకుండా కొన్ని వేరే ప్రైవేట్ కంపెనీస్ లో కూడా ఎంతో మంది ఇండియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అలా వేలల్లో షిప్స్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఎవరు అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇవ్వరు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్రాస్ చేసి మీరు సేఫ్ గా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పి. ఏవో ఎమర్జెన్సీ కేసెస్ లో మన కంట్రీకి ఉన్న ఇరాన్ తోటి గుడ్ రిలేషన్ వల్ల ఒక 2 షిప్ల, ఈ రోజు ఎల్ఎన్జి షిప్లు, ఎల్పిజి షిప్స్ 2 నందాదేవి అని చెప్పి, ఇంకొకటి శివాలిక్ అనే ఒక షిప్ ని క్రాస్ చేశారు. సో అవి 16th and 17th కి మన ఇండియాకి రీచ్ అవుతాయి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. హోప్ఫుల్లీ తొందరగా సాల్వ్ అవ్వాలని చూస్తున్నాం. ఇప్పుడు భారత్ కి సంబంధించిన నౌకలు మెల్లమెల్లగా వదులుతున్నారు, ఇబ్బంది లేదు. మెల్లమెల్లగా అంటే 2 షిప్స్ అయితే వదిలారు ఈ రోజు. గ్యాస్ ట్యాంకర్స్, మనకి ఎల్పిజి ప్రాబ్లం ఉందని చెప్పి. ఇంకా క్రూడ్ ట్యాంకర్స్ కూడా 2 షిప్స్ వచ్చాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్రాస్ అయ్యాయి. ఇవి ఎలా ఉంటాయంటే కొందరు రిస్క్ చేసి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. రిస్క్ చేసుకొని రావడం అంటే వాళ్ళ కంపెనీ ప్రెజర్ పెట్టుద్ది, మీరు అంతా కమ్యూనికేషన్ అంతా ఆఫ్ చేసుకొని డార్క్ మోడ్ లో అది క్రాస్ చేయండి అని చెప్తుంది. అలా చేయడం రిస్క్. మనం పని చేయడానికి వచ్చింది, సేఫ్ గా వర్క్ చేయడానికి వచ్చాము. అలాంటి రిస్క్ తీసుకోవద్దు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా నుంచి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడి చేస్తుంది. హర్ముజ్ ను మూసేస్తాం, ఏ నౌక వచ్చినా సరే కింద సీ మైన్స్ పెట్టి లేపేస్తాం, ఇలాంటి ప్రకటనలు చూస్తున్నా చాలా భయంగా అనిపిస్తుంది. మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఏంటి ఆ యుద్ధం తాలూకు ఆ పేలులు కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు మీకు కనిపిస్తున్నాయా, వినిపిస్తున్నాయా? యాక్చువల్ గా మేము దుబాయ్ కి అవుటర్ యాంకరేజ్ లో ఉన్నాము. సో అవుటర్ యాంకరేజ్ కి మాకు లెఫ్ట్ సైడ్ లో ఇరాన్ కి సంబంధించిన ఒక ఐలాండ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఏమో దుబాయ్ ఉంది. సో ఆబ్వియస్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అమెరికా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మేబీ దేర్ నేవీకి సంబంధించిన షిప్ అరేబియన్ సీలో పెట్టుంటారు, అబ్రహాం లింకన్ ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని. అక్కడ నుంచి కానీ ఏదైనా ఒక వాళ్ళ ఎన్నో స్థావరాలు ఉంటాయి అమెరికాకు సంబంధించినవి కూడా యుఏఈ గల్ఫ్ కంట్రీస్ లో, అక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఇరాన్ మీద. డామినేషన్ అయితే ఈ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళదే ఎక్కువ ఉంది. ఐ మీన్ మిజైల్స్ వేయడము, డ్రోన్స్ తోటి చేయడము అవన్నీ జరుగుతున్నాయి. ఇరాన్ ఏమో అది మరీ సైలెంట్ గా ఏమి ఉండట్లేదు. తాను ఏం చేస్తుందంటే చూస్తుంది, ఒక స్ట్రాటజీ తోటి అది ప్లే చేస్తుంది. ఒక కంట్రీ ఒక 2 weeks నుంచి ఒక ఇట్లాంటి యుద్ధాన్ని తట్టుకొని ఉండడమే గ్రేట్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ లీడరే చనిపోయి, ఒక పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోయిన తర్వాత కూడా ఒక బ్యాకప్ టీమ్ తోటి ఇప్పటి వరకు వాళ్ళు ఉండడం అన్నది గ్రేట్. సో నేను షిప్ లో మాకు సరిగ్గా నిద్రపోవడానికి కూడా అప్పుడప్పుడు ఈ ఉలిక్కి పడి సడన్ గా ఒకేసారి షిప్ వైబ్రేట్ అయిపోతుంది, ఆ సౌండ్స్ వస్తున్నాయి. ఎక్కడో ఒక 50 kilometers దూరంలో ఉన్న ఐలాండ్ లో మిజైల్ పడితే వచ్చే ఆ వెలుతురు ఉంటుంది కదా, అవన్నీ చూసి ఒకప్పుడు దీపావళి టైంలో మనకి ఏదో సరదా అనిపించేది, ఇప్పుడు అలాంటి ఒక రియల్ లైఫ్ లో ఇట్లాంటి మిజైల్స్ అవన్నీ విని కొంచెం భయంగానే ఉంటుంది, కానీ భయపడుతూ ఉండలేం కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను అనుకోవటం మీకు అసలు రాత్రిపూట నిద్ర కూడా సరిగా పట్టదు అనుకుంటా. ఎందుకంటే ఆ శబ్దాలకి, ఆ సౌండ్లకి, ఆ వెలుతురుకి ఏమొచ్చి మీ షిప్ మీద పడతామని చెప్పి ఆ భయం ఉంటుంది కదా జనరల్ గా. నిన్న యాక్చువల్ గా నైట్ 3:30కి అలా ఒక డ్రోన్ మా షిప్ మీద నుంచి వెళ్ళింది.
ఆ డ్రోన్ మై గాడ్. కి ఇంకొకరు ఎవరో ఒక ఫైటర్ జెట్ తోటి ఇంటర్సెప్టర్ ని పంపారనమాట. సో దాన్ని పేల్చిండు. అది జస్ట్ 200 మీటర్స్ దూరంలో పడ్డది. ఇప్పుడు ఏంటంటే ట్యాంకర్స్ ఎలా ఉంటాయంటే నాఫ్తా లాంటివి, డీజిల్ లాంటివి, మన పెట్రోల్ బంక్ లో ఎవరైనా లైటర్ వెలిగిస్తేనే అది ఇట్లా మంట అంటుకుంటది కదా, అవును, అట్లాంటిది అవును. ఇట్లాంటిది ఏదన్నా ఇంత పెద్ద టన్, 1,00,000 టన్నులు ఉన్న ఆయిల్ మీద ఆ నిప్పు రవ్వ పడితే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ భయం ఒకటి, ప్లస్ అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే మేము తప్పించుకోవడానికి లైఫ్ జాకెట్లు వేసుకొని లైఫ్ బోట్ లో ఎక్కి ఎలా తప్పించుకోవాలి అలాంటి డ్రిల్లు చేసి మా వరకు అట్లా మేము వాచ్ కీపింగ్ ఎక్కడ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఉమ్, ఉమ్. సరే, ఇప్పుడు మార్చి 1 నుంచి మీరు ఈ రోజు వరకు కూడా సేమ్ ప్లేస్ లోనే ఉన్నారా? ఎక్కడైతే ఆగారో అదే ప్లేస్ లో ఉండిపోయారా? కదలట్లేదా? అవును. అంటే మాకు పోర్ట్ పర్మిషన్స్ ఇప్పుడు మేము ఇరాక్ నుంచి వచ్చాము. దుబాయ్ లో డిశ్చార్జింగ్ చేయాలి. కాకపోతే దుబాయ్ సైడ్ లో ఏవైతే ఉన్నాయో అన్ని పోర్ట్స్ టెంపరీగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ లో ఏదో ఆపరేట్ చేసినా అటు ఇరాన్ వాళ్ళు ఆ టెర్మినల్స్ ని పేల్ చేస్తున్నారు. సో సేఫ్టీ కోసం వాళ్ళు క్లోజ్ చేశారు. అవి ఎప్పుడైతే ఉమ్, యుద్ధం అయిపోయి నార్మల్ అవుతుందో అప్పుడు మాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోర్ట్ కి వెళ్తది. అది కూడా ఒకవేళ యుద్ధం ఈ రోజు ఆగిపోయినా కానీ వెంటనే ఆపరేషన్స్ అన్ని నార్మల్ అవ్వవు. ఒక ఉమ్. 1-2 మంత్స్ అయితే మినిమం పట్టుద్ది. అంటే మళ్ళీ ఒకప్పట్లాగా షిప్పింగ్ లో అన్ని మామూలుగా జరగడానికి. కానీ ఇప్పట్లో ఆగేలైతే కనిపించట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు రెండు దేశాలు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, యుద్ధం విరమింపజేస్తున్నాం అని చెప్పాలి. దీనికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ టైం పట్టిన తర్వాత ఇంకా ఇది ఫాస్ట్ ఆగిపో మీరు అన్నట్టు. ఇది ఆగిపోవాలంటే ఓన్లీ అమెరికా చేతుల్లోనే ఉంది. ఇరాన్ ఎట్లా 3 కండిషన్లు పెట్టింది. అవి సాధ్యం కాని కండిషన్స్ పెట్టింది. బట్ అమెరికా డబ్బులన్నీ పోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇక మేము డబ్బులు ఇవ్వము అని అతన్ని ప్రెజరైజ్ చేస్తే గానీ యుద్ధం ఆగేటట్లేదు. చూద్దాం. అంటే ప్రతిసారి ఈ అధికారం కోసము అమెరికా ప్రతిసారి ఆధిపత్యం కోసం ఇలా ఎన్నో సార్లు చేసింది. ఇరాక్ లో, మొన్న వెనుజులాలో ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే పైకి మీ దేశానికి మేము మంచి చేస్తున్నాము, మీరు మీ దేశంలో టెర్రరిస్ట్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ మేము అంటే మీ మంచి కోసం చేస్తున్నామని బయటికి చెప్పుకుంటారు. కానీ అల్టిమేట్లీ ఇదంతా జరుగుతుంది ఒక బిజినెస్. క్రూడ్ ఆయిల్, ఇరాన్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అమెరికాకి కావాలి, వెనుజులాకి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అమెరికాకే కావాలి. అటు రష్యా చూసుకున్న ఈ వీళ్ళు కొట్టుకొని అటు ఇండైరెక్ట్ గా మొత్తం రష్యా లాభంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ఇండియాకి రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, చైనా నుంచి కూడా అవును, రష్యాని అవును. ఆయిల్ తీసుకుంటున్నాం. కూడా వాళ్ళకి డిమాండ్ పెరిగింది. మామూలుగా యుద్ధానికి ముందు $70 ఉండేది బ్యారెట్, ఇప్పుడు $100 కి చేరింది. ఉమ్. రష్యా ఇంకా దీనికంటే ముందు $8 ఏ దేశం పెంచేసి నుంచి, అమ్ముతున్నాడు. ఎస్ రాజశేఖర్ గారు, ఏ దేశం నుంచి అయితే మీరు ఆయిల్ కొనొద్దు అని చెప్పి కండిషన్ పెట్టారు, ఇప్పుడు గత్యంతరం లేక ఆ దేశం నుంచే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు మన జనాలు కూడా ఎంత లాస్ వస్తుంది, మనకి ఎల్పిజి దొరకట్లేదు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయేమో అన్న భయంతో ఉన్నారు. కానీ అసలు ఇప్పుడు మన బాడీకి హార్ట్ వల్లనే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా. సో హార్ట్ లో ఒకవేళ బ్లాక్ వస్తే, హార్ట్ స్ట్రోక్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇదైతే స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ అన్నది కూడా ఒక బ్లాక్ టైప్. ఇది ఇక్కడ బ్లాక్ అయింది కాబట్టి ట్రేడ్ అంతా ఆగిపోతుంది. ఇప్పుడు జనాలు అందరూ రియలైజ్ అవుతున్నారు, ఓకే షిప్పింగ్ అంటే ఇంత ఇంపార్టెంటా అని చెప్పి. ప్రపంచంలో 90% ట్రేడ్ అవును, మాతోటి, మెర్చెంట్ నేవీ తోటే అవుతుంది కదా. ఇంత ఇంపార్టెంట్ ఉన్నా గానీ ఇండియన్స్ ఆల్మోస్ట్ 7 చనిపోయారు నా వరకు. నాకు ప్రతి ఒక్క పేర్లు అవన్నీ తెలుసు. ఆయన కానీ ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ 3 ఇండియన్స్ చనిపోయారు అంటే వాళ్ళకి కరెక్ట్ లెక్కలు కూడా వాళ్ళు అఫీషియల్ గా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఓన్లీ ఇండియా ఫ్లాగ్ లో ఉన్న షిప్ లో జరిగిన ఇన్సిడెంట్ లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. కానీ వేరే కంపెనీలలో ఇట్లా ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి, ఇండియన్స్ ఇంతమంది చనిపోయారు అంటే వాళ్ళ ప్రాణానికి ఒక వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఏంటంటే షిప్ లో వాళ్ళ బాడీ అలానే ఉండిపోయింది, కాలిపోయింది, ఆ బోన్స్ తోటి అలా ఉంది. ఆ బాడీని కూడా ఇండియాకి ఇంకా తెప్పించలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏదైనా ఎయిర్ ఇండియా లాంటి ఫ్లైట్ లో ఏదైనా జరిగితే అబ్బో అని చెప్పి మొత్తం మీడియా అటెన్షన్ వెళ్తుంది. అది సీ ఫేరర్స్ ఇట్లాంటి షిప్పింగ్ వాళ్ళకి ఎందుకు అసలు జనాలు పట్టించుకోవట్లేదు ఎందుకు అన్న ఒక బాధతోటి నేను నా సోషల్ మీడియాలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఇది ఫ్యాక్ట్, మమ్మల్ని కూడా గుర్తించండి,
మాకు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడతారు, ఒక మెంటల్ గా చనిపోయిన వాళ్ళనే కాదు, ఇప్పుడు మాకు కూడా లైవ్ లో ఇట్లాంటి షిప్ యాక్సిడెంట్లు చూస్తే మెంటల్ ట్రోమా మాకు ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఉంటుంది. అది నేను జనాలకు చెప్పాలనుకుంటున్నాను. 2 వారాలుగా సముద్రంలోనే ఉండిపోయారు, ఎక్కడ పడితే ఎక్కడ అయితే ఆగారు అక్కడ ఉండిపోయారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆందోళన ఉంటారు, మాకు అర్థమవుతుంది. వాళ్ళు రోజు ఫోన్లు చేయటం, మాట్లాడటం, పరిస్థితిని తెలుసుకోవటం జరుగుతుందా? ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు న్యూస్ లో చూడని ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి న్యూస్ ఫాలో అవ్వడము, అంటే వాళ్ళకి నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే షిప్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏదో విధంగా పనిలో బిజీగా ఉండి ధైర్యంగా ఉండగలం, కానీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ప్లస్ మాకు ఇంటర్నెట్ అనేది మనకంటే ల్యాండ్ మీద రీఛార్జీలు చేసుకుంటే వెంటనే ఇంటర్నెట్ వస్తుంది, మాకు శాటిలైట్ తోటి ఇంటర్నెట్ లిమిటెడ్ ఉంటుంది. సో ఆ లిమిటెడ్ టైంలో ఇంట్లో వాళ్ళతోటి అంత ఇన్ఫర్మేషన్ చెప్పడము, ఒక రోజు మిస్ అయ్యామనుకో వాళ్ళతో మాట్లాడకపోతే అయ్యో ఈ రోజు ఏమైంది, ఎందుకు మిస్ అయింది కాల్ అని చెప్పి ఆ ఆందోళన అంటే ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. మీరే ధైర్యం చెప్తున్నారు అనుకుంటా బహుశా. వాళ్ళు మాకు ధైర్యం చెప్పడం కన్నా మేమే వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇంటి పెద్దవాళ్ళే ఇక ఫ్యామిలీకి ధైర్యం చెప్పాలి కాబట్టి. ప్లస్ నా ఇంటెన్షన్ ఒక్కొక్కరిని ప్యానిక్ చేయాలి, షిప్ల వల్ల ఇంత లాస్ అవుతుంది అది అవుతుంది, అది ఇంటెన్షన్ కాదు. మనల్ని కూడా ఇప్పుడు ఎల్పిజి తక్కువైపోయింది అని చెప్పి ఒక్కొక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా ఒక్క సిలిండర్ కాకుండా 2-3 సిలిండర్లు ఒకేసారి బుక్ చేసుకొని దానికి అనవసరంగా డిమాండ్ పెంచేసి వేరే వాళ్ళకి ఇబ్బంది గురి చేస్తున్నారు. అంటే బేసిక్ మనకి ఒక సివిక్ సెన్స్ ఉండాలి కదా. భయంతో బుక్ చేసేస్తున్నారు, అసలు అంత ప్రాబ్లం లేదని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా సరే ముందు ఎవరిలో వాళ్ళు చూసుకోవాలి కదా అని చెప్పి వెంటనే బుకింగ్ మీద బుకింగ్ చేయడం వల్ల క్రాష్ అయిపోతుంది, ఇబ్బంది. సో నా ఇంటెన్షన్ ఒకటే, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా జస్ట్ ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్స్ అనే కాకుండా ఎన్నో ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 షిప్స్ వరకు పర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్క షిప్ లో మాక్సిమం ఇండియన్ ఉంటారు, ఎందుకంటే ఇండియన్స్ ఫిలిపినోస్ అన్నది ప్రతి మెర్చెంట్ నేవీ షిప్ లో మాక్సిమం ఉంటారు. సో మీ డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఎప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఏదైనా షిప్ కి ఏదైనా జరిగితే మీ సైడ్ నుంచి వెళ్ళి మీరు ఎంత క్విక్ గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి అంత మంచిది. మొన్న ఒక ఇన్సిడెంట్ నా కళ్ళ ముందు షిప్పులను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ఈ భారతీయ షిప్, భారతీయ జెండా ఉన్నటువంటి షిప్పే కాకుండా అసలు ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర భారతీయులు ఏ షిప్పుల్లో ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్. ఆ డేటాను కూడా వాళ్ళు సేకరించి, ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేము ఒక ఇండివిజువల్ షిప్ లో ఉన్నాం, మేము అంతా చేయడం మా పని కాదు, అది గవర్నమెంట్ అఫీషియల్స్ కి అన్ని ఐడియా ఉంటుంది ఏ షిప్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ డేటా కలెక్ట్ చేసి వాళ్ళ సేఫ్టీ కోసం కొంచెం ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా హర్మూజ్ జలసంధికి మీకు ఎన్ని కిలోమీటర్లు అన్నారు? ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. 50 ఉంటుంది మేమున్న ప్లేస్. మొత్తం మీ చుట్టూ ఎన్ని షిప్లు ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ నా కంటికి కనిపించేటి ఒక 200 to 300 షిప్స్ కనిపిస్తాయి నాకు. ఇంకా మీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్ టచ్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నారా, ఏంటి పరిస్థితి, ఏంటి అప్డేట్ ఇస్తా ఉన్నారా? ఇప్పుడు కంపెనీ వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే వాళ్ళు కూడా పర్టికులర్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పలేరు. మామూలుగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ఫ్లడ్డింగ్ జరిగితే, ఎట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలా తప్పించుకోవాలన్నదే వాళ్ళకి మాకు ఉంటుంది ప్రొసీజర్. కానీ మిజైల్ వచ్చి అటాక్ చేస్తే, డ్రోన్లు వచ్చి పడితే ఏం చేయాలో అన్నది అది ఇవన్నీ మాకు బియాండ్ అన్నమాట. సో మా పని జస్ట్ మంచిగా అబ్జర్వ్ చేస్తూ అలర్ట్ గా ఉండి ఏదైనా జరిగితే వెంటనే తప్పించుకోవాలి అంతే. ఓకే, అంటే షిప్ లో ఏమైనా అయితే ఎలా తప్పించుకోవాలన్నది కూడా మీకు ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటారు. అవి ట్రైన్ చేస్తాం. కాకపోతే అప్పుడప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే తప్పించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఒక్కసారి పెద్ద ఫైర్ వస్తే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజశేఖర్ గారు. మీరు సేఫ్ గా ఇండియాకి రావాలి, చాలా త్వరగా రావాలి, యుద్ధం కూడా త్వరగా ముగింపు దశకు రావాలి, చర్చలన్నీ కూడా సఫలం అవ్వాలి, సేఫ్ గా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.